నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను శృతి బిల్డన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో ఒమిక్రాన్ కలకలం విజయనగరం జిల్లాలో మొదటి కేసు నమోదు జనగాం జిల్లాలో ఎన్నికల అధికారి పర్యటన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోదాంను ప్రారంభం మంచు విష్ణు సంచలన నిర్ణయం ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు ఆమోదం వివాదంలో మిమ్ ఎమ్మెల్యే సలాం చేయలేదని కొట్టారని ఓ వ్యక్తి ఫిర్యాదు ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఏపీలో ఒమిక్రాన్ కలకలం రేపుతుంది తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదైనట్లు అధికారులు ప్రకటించారు ఐర్లాండ్ నుంచి విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం వీరనారాయణ గ్రామం వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కూడా రావడంతో అందరిలో గుబులు రేగుతుంది ఎన్ఆర్ఐ మొదటిగా తిరుపతి వెళ్లి దర్శనం చేసుకుని అనంతరం వీరనారాయణపురంలోని అత్తవారి ఇంటికి వచ్చాడు అధికారులు నానా కష్టాలు పడి బాధితుడిని గుర్తించి అతనిని హోం క్వారంటైన్లో ఉంచారు అయితే బాధితుడు సురక్షితంగా ఉన్నాడని ఎలాంటి ప్రాణాపాయం లేదని తేల్చారు ఒమిక్రాన్ వల్ల ఎవరూ భయాందోళనకు గురి కావద్దని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించండి అని సూచిస్తున్నారు జనగాం జిల్లాలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు జిల్లా కలెక్టరేట్ సముదాయ ఆవరణలో కలెక్టర్ శివలింగయ్య అదనపు కలెక్టర్లు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోదాంను ప్రారంభించారు గోదాం ఆవరణలో శశాంక్ కలియ తిరిగారు భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు పార్టీషన్స్ చేయడానికి క్లోజ్ అయిపోయింది సో మీరు ఒక చిన్న సప్లిమెంటరీ ఎస్టిమేట్ లాగా తయారు చేయండి పార్టీషన్స్ కోసం నాట్ మచ్ వుడెన్ పార్టీషన్స్కి అలా చేస్తే సో మేము శాంక్షన్ ఇచ్చేస్తాము అడిషనల్ అమౌంట్కి శాంక్షన్ ఇస్తాము తర్వాత కంప్లీట్ చేయండి. కొన్ని రోజుల క్రితం సినీ పరిశ్రమలో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రచ్చ సృష్టించాయో యావత్తు తెలుగు రాష్ట్రాలు చూశాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఒకరిని ఒకరు దూషించుకుంటూ వరుస ప్రెస్ మీట్లతో హడావిడి చేశారు. వీళ్ళు చేసిన ఈ రచ్చ జనరల్ ఎలక్షన్స్ ను మించిపోయింది. తాజాగా ఈ విషయంలో మంచు విష్ణు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ అతని ప్యానెల్ నుండి గెలిచిన వాళ్ళ రాజీనామాలను మా ప్రెసిడెంట్ విష్ణు ఆమోదించాడు. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. Thank you.
నిజంగా ఫస్ట్ మీరు తీసుకున్నందుకు నిజంగా మాలాంటి ఆర్టిస్ట్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వెరీ హ్యాపీ కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలి. మెడికల్ వర్క్ చెప్పారు రిసీవింగ్ కానీ ఇక్కడ చేసుకోవడానికి బాగున్నాయి. కానీ ఇది సక్సెస్ అని మాస్టర్ ఇస్తే చిత్రం తీస్తారట. ఒకసారి వాళ్ళు కూడా చేసుకుంటారు. విష్ణు గారు వీడంతా బాలాజీ గారు నమస్కారం. ఆయన ఎప్పుడు మూగగానే ఉంటారు, మాట్లాడిస్తారు వాళ్ళు. ఫైవ్ స్టార్ హోటల్కి వచ్చినట్టు మహానటులు అంటే డాక్టర్ సజెషన్ నాకే కానీ మీరు పెట్టడం వల్ల నిజంగా ఇది ఒక హాస్పిటల్కి వచ్చినట్లేదు రవి గారు. ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వచ్చినట్టుగా ఉంది. మా అన్నీ అక్కడ హ్యాపీగా ఉంది. ఇది మాకు టెస్ట్లో అవసరం లేదు. సో అప్పుడప్పుడు మీరు ఇలా పలకరిస్తూ మాకు హోటల్లో ఎంఐఎం నేత చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తనపై అకారణంగా చేయి చేసుకున్నారంటూ గులాం గౌస్ జిలానీ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు గులాం గౌస్ జిలానీ మీడియాతో మాట్లాడుతూ తన ఇంటి వద్ద కూర్చుని ఉండగా ఎమ్మెల్యే తన అంగరక్షకులతో వచ్చి తనను కొట్టారని వెల్లడించారు. ఎందుకు కొట్టారని అడిగితే నువ్వు నాకు సలాం చేయలేదంటూ ఎమ్మెల్యే బదులిచ్చారని తెలిపారు. అతడిని తాను చూడలేదని, అతడికి తానెందుకు సలాం చేయాలని జిలానీ ప్రశ్నించాడు. ఎమ్మెల్యే బంధువులు కూడా తనను కాల్చి పారేస్తామంటూ బెదిరించారని వెల్లడించారు. देखो भाई, एक चीज़ के एमपी रहते, जब सदर है पार्टी का तो मेरा काम है उनके सामने ये चीज़ रखना। मैं उनके सामने ये चीज़ रखा था। मेरे को जो चीज़ उन्होंने तयक़ुन दिए थे मैं वो चीज़ करा। सब्र रखो बोले सब्र रखा, लेकिन अब ये चीज़ अनटॉलरेबल है। ये कोई भी चीज़ को एक्सेप्ट नहीं कर सकते। अब चाहे इसको आप लोग नेगेटिव वे में लो या पॉजिटिव वे में लो। तो ये झगड़ा कहाँ पर हुआ? ये चारमीनार बस स्टॉप में, मेरे घर के नीचे चारमीनार बस स्टॉप में। उनके घर के बाहर उन्होंने आए, मैं बैठा हुआ था वहाँ पर। उन्होंने गाड़ी रख के आके पैदल आए वापस, 2 गनमैनों के साथ में आए, आके करे उन्होंने 25 साल से एमएलए हूँ, 25 साल से एमएलए हूँ, 50 बार ये चीज़ बोले उन्होंने। तो मैं बोला तो 25 साल से एमएलए तो मैं क्या सर पे उठा के फिरूँ? अभी आप जो पीएस में कंप्लेंट वगैरह हुसैनी आलम पीएस में कंप्लेंट करा, कंप्लेंट का कुछ भी एक्शन होने वाला नहीं है। मेरे को ये भी मालूम है उनका दबदबा क्या है, वो भी मेरे को मालूम है। ठीक है, उनको अल्लाह ताला जहाँ तक कर सकता करने दो, मैं जहाँ तक हो सकता कर दूँ। उन्होंने ये चीज़ बोले हैं कि मेरे को पैर पे पैर रख के चीरते, और उनके मेरे को भतीजे बेटे बोले हैं कि गोलियां मारते। इंशाअल्लाह रेडी हूँ, सीना दूंगा, सीने पे मारना। कौन से बेटे बोले, नाम बोलता हूँ, सब नाम, सबका नाम आता, कौन से बेटे बोले, कौन से भतीजे बोले। अगर मर्द मुजाहिद है ना, आ जाना, सीने पे मारना गोली, कहीं दूसरी जगह नहीं मारना, और बद पीछे से उंगलियां नहीं करना, सीधा सामने आके करना जो भी करना। ठीक है, मास्सलाम। కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లంనేని వంశీమోహన్ నేడు ఆయన ఒక విద్యార్థిగా మారిపోయారు. ఈ మధ్య హైదరాబాద్ ఇండియన్ బిజినెస్ స్కూల్లో చేరారు. నెలలో 15 రోజుల పాటు హైదరాబాద్ నేరుగా బిజినెస్ స్కూల్ వెళ్లి క్లాసులు విన్నారు. ఎక్కువ రోజులు హైదరాబాద్లో ఉండడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇబ్బందిగా మారింది. దీంతో జూమ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా నిపుణులు ఇచ్చే శిక్షణ తరగతులు ఓ సాధారణ విద్యార్థిగా హాజరవుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు సమీక్ష సమావేశాలు, సూచనలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. తర్వాత నేను ఒకసారి ఫిజికల్గా వెళ్ళలేదు ఎంఆర్ఓ గారి దగ్గరికి. సర్వేలో ఎంఆర్ఓ ఉన్నప్పుడు నేను Did you see the moonwalking bear?
సినీ నటి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె మొదటిసారి సన్నిహితులతో కలిసి తిరుమలకు వచ్చారు. సామాన్య భక్తులతో కలిసి ఆమె మహాలఘులో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్దనూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1885-1886 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు కలుసుకుని పూర్వ జ్ఞాపకాలు గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. సభ నిర్వహించి సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు అందరికీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుదర్శన్, ఉపాధ్యాయులు రామ్మూర్తి, ప్రకాష్, నరసింహారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి మాకు మీకు దగ్గరలో ఉంది, సంతోషంగా అంటే చాలా మంచి విద్యను అభ్యసించి మా గ్రామానికి పేరు తెచ్చిన మీ అందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఎప్పటికీ మా గ్రామాన్ని మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి మీరు ఇంకా 5 yearsకో 10 yearsకో మళ్ళీ ఒకసారి మీరు పెట్టాలని నేను మిమ్మల్ని ఆశిస్తూ, మా గ్రామాన్ని మర్చిపోవద్దు అనేది ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున నా హృదయ నమస్కారాలు. 86 బ్యాచ్ 10వ తరగతి అందరం కలుసుకొని మరి దిగ్విజయం చేయాలని 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అనుకున్నాము. అదేవిధంగా కరోనా కోవిడ్ రావడంతో మధ్యలో ఆగిపోయి మళ్ళీ తిరిగి ఒక నెల రోజులలోనే మా గ్రూపును తయారు చేసి మా అందరము మరి పెద్ద ఎత్తున టీచర్లకు గురుదక్షిణగా చెల్లించి వారికి సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మా బ్యాచ్ 116 మంది బ్యాచ్, అందరూ చాలా హాజరయ్యారు. ఈ విధంగా మేము మద్దూరు మండల్ లద్నూరు గ్రామము 1985-86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనము ఈరోజు 12/12/2021 రోజు జరుపుకున్నాము. చాలా ఆనందదాయకమైన ప్రోగ్రాము ఈరోజు మేమందరం జరుపుకున్నాము. దాదాపు 100% స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్స్ ఆధ్వర్యంలో ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ శాంతి, హైదరాబాద్ ఎవరెస్ట్, హైదరాబాద్ ప్రశాంత్, అపోలో హాస్పిటల్ సహకారంతో ఈ క్యాంప్ నిర్వహించారు. PMJF తొలి వైస్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ జూలూరు రఘు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వచ్చి ప్రజలు డయాబెటిక్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు జూలూరు రఘు గారు, ఈ యొక్క వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు జూలూరు రఘు గారు ఈ రోజున ఆ లయన్స్ క్లబ్ మొత్తం 4 క్లబ్లు కలిపి ఈ డయాబెటిక్ ప్రోగ్రాంకు ఆయన ఉదయం ఎన్నో పనులు ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా అందరి తరపు నుంచి, మా 4 క్లబ్ల తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫస్ట్, తర్వాత మా శాంతి క్లబ్బు అండ్ ఎవరెస్ట్ అండ్ ప్రశాంత్ క్లబ్బు కలిసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. దీనికి అన్ని క్లబ్బుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఉదయం పొద్దున్నుంచి మార్నింగ్ 7 o'clock దగ్గర నుంచి చేస్తున్నాము. ఆల్రెడీ ఒక 150 మంది మెంబర్స్ వరకు కూడా డయాబెటిక్కి వచ్చి చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు దీనికి ముఖ్యంగా జిల్లా రవీంద్ర గారు బాగా సహకరించి ఈ ప్రోగ్రాంకి చేయడానికి సహకరించారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అపోలో హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ
ఈ ప్రోగ్రామ్కి వాళ్ళు కూడా వచ్చి మా అందరికీ కూడా మార్నింగ్ 6:30కి వచ్చి వాళ్ళందరూ వాళ్ళ పేషెంట్ వాళ్ళ స్టాఫ్కి వాళ్ళందరికీ కూడా మా అందరితో ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. పేరు లయన్ జూలూరి రఘు. నేను లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1. అయితే ఈరోజు డయాబెటిక్ క్యాంపు మరియు బీపీ చెకప్ క్యాంపు అపోలో హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రశాంత్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ శాంతి అండ్ లియో క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ 4 క్లబ్బులు కలిసి, దీంతోపాటు కనెక్ట్ సుప్రీం మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారు, కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మా డిస్టిక్ 320Aలో లాస్ట్ ఇయర్ మొత్తము డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉన్నది. చాలా పర్ఫెక్ట్గా మన డిస్టిక్లో ఉన్న 77 క్లబ్స్ నుంచి కూడా ప్రతి క్లబ్ కూడా డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాయి. చాలా సక్సెస్ఫుల్గా అందరికీ ఉపయోగపడేటట్టు కార్యక్రమాలు చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ మంత్ వచ్చేసి హంగర్ రిలీవ్ మంత్, డిసెంబర్ మంత్. సో ప్రతి క్లబ్ కూడా హంగర్ రిలీవ్ ప్రోగ్రామ్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నాయి. ఈ మంత్లో మ్యాక్సిమం హంగర్ రిలీవ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. సో దీనికి సహకరించిన అపోలో హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కడప నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎంలో దొంగతనానికి పాల్పడిన హర్యానా రాష్ట్ర మేవత్ గ్యాంగ్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం జరిగిన 4 రోజుల్లోనే వారిని పట్టుకున్నారు. వారి నుండి 9.5 లక్షల నగదు, లారీ, 2 నాటు తుపాకులు, సుమారు 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 2 చిన్న గ్యాస్ సిలిండర్లు, 1 చిన్న ఎల్పీజీ సిలిండర్, 40 దేశీ ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు, దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్, 2 పొడవాటి పైపులు స్వాధీనం చేసుకున్నామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. మీరంతా అక్కడ ఉంటే మేము వేసుకునే మేనేజర్ దగ్గర నుంచి కంప్లైంట్ ఒకటి వచ్చింది. సీకేదిని పోలీస్ లిమిట్స్లో ఒక ఏటీఎం చోరీ జరిగింది అన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఆయన ఇమీడియట్గా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకుని సీన్కి వెళ్ళడం జరిగింది. సబ్సిక్వెంట్గా నైట్ ఈవినింగ్ 6 గంటలకి మళ్ళీ రిమ్స్ అర్బన్ పిఎస్ లిమిట్స్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్ జరిగింది అన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు మళ్ళీ డిఎస్పీ సిసిఎస్ ఆధ్వర్యంలో సేమ్ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఇవన్నీ కూడా పంపడం జరిగింది. మాకు అక్కడ దొరికిన క్లూ ఏంటంటే నైట్ 3 నుంచి 4 మధ్యలో 2 చోట్ల కూడా చోరీ చేయడం జరిగింది. దాని మేరకు 2 లోపలికి దూరి అక్కడ ఉన్న సీసీటీవీ మీద ఫోమ్ని కొట్టించేయడం, సో దట్ ఆ ఇమేజ్ ఫర్దర్గా వాళ్ళు ఏ విధంగా అఫెన్స్ చేస్తున్నారనేది కనిపించకుండా ఫోమ్ కొట్టి అది క్లోజ్ చేపించేశారు. అదేవిధంగా ఎస్బీఐ ఇంటర్నల్ సర్వర్ని చూస్తే వాళ్ళు వెల్డింగ్ మెషిన్ తోటి కట్ చేసి అక్కడ ఉన్న డబ్బుని 7 నిమిషాల్లో తీసుకెళ్ళిపోవడం జరిగింది అన్న విషయం కూడా మేము సేకరించడం జరిగింది. సబ్సిక్వెంట్గా టెక్నికల్ ఇన్పుట్స్ని అంటే సైబర్ క్రైమ్స్ ఎవరైతే ఎస్ఐలు సిఐలు ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగి ఈ 2 చోరీ కూడా జరిగిన చోట్ల కాల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాని మేరకు మాకు 2-3 క్లూస్ వచ్చినాయి. విత్ దాట్ క్లూస్ మేము 4 టీమ్స్ కడప జిల్లాలో ఫామ్ చేయడం జరిగింది. 4 టీం కూడా 2 సిఐ ఆధ్వర్యంలో, ఒకటి రిమ్స్ అర్బన్ సిఐ, ఇంకొకటి చిన్న చౌక్ సిఐ వాళ్ళ ఆధ్వర్యంలో 4 ఎస్ఐలు జిల్లా నుంచి బయలుదేరి రాజస్థాన్, గుజరాత్, హర్యానా చేరుకోవడం జరిగింది. ఫర్దర్గా అక్కడ లోకల్ ఇన్పుట్ ఇవన్నీ కూడా సేకరించి
మేము ఒక ఇద్దరిని కరెక్ట్గా టార్గెట్ చేయడం జరిగింది. ఈ మధ్యలోనే మనకు హైదరాబాద్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో ఒమిక్రాన్ కలకలం, విజయనగరం జిల్లాలో మొదటి కేసు నమోదు. జనగాం జిల్లాలో ఎన్నికల అధికారి పర్యటన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోదాంలు ప్రారంభం. మంచు విష్ణు సంచలన నిర్ణయం, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు ఆమోదం. వివాదంలో మిమ్ ఎమ్మెల్యే సలాం చేయలేదని కొట్టారని ఓ వ్యక్తి ఫిర్యాదు. ఏబీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం.